ఏమిటమ్మా ఇంత లేటు? ఆఫీస్లో పని ఎక్కువ మావయ్య. మీ ఐర్లాండ్ మ్యాటర్ ఏమైందమ్మా? జరుగుతూనే ఉంది. స్కాట్లాండ్ విడిపోతేనే రిస్క్. ఇప్పుడు ప్రాబ్లం ఏమీ లేదు. ఏమైంది? తట్టుకోలేకపోతున్నాం దోమలు. ఇలా చెత్తగా ఉంటే దోమలు రాక ఏం చేస్తాయి? ఎందుకు అన్నీ ఎండిపోయాయి? పట్టించుకోవటం లేదే? టైం లేదు సార్. మూడుంటే మృదులా నీళ్ళు పోస్తుంది. ఇప్పుడు తను మానేసింది. కొంచెం కేర్ తీసుకుంటే ఇంటికి కూరగాయలు వస్తాయిగా. పనులున్నాయి సార్, చూడాలి. టైం పడుతుంది. అగ్రికల్చర్ ఆఫీస్లో నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, పంపమంటావా? సరే అమ్మా, మనం తర్వాత మాట్లాడదాం. నువ్వు వెళ్ళు. బాబు తందని దీనికి తెలిసిపోయిందా? లక్ష్మి చెప్పేసిందా? లక్ష్మి పద్మినితో చెప్పడం తను పక్క రూమ్ లో నుంచి విన్నాడు. అమ్మో. కానీ తనకేమీ తెలియనట్టే ఉన్నాడు. కొంచెం వాళ్ళని తగ్గించండి. మీ ఇద్దరికి మాత్రం వినపడితే చాలు. ఈ ఇంట్లో ప్రశాంతంగా చదువుకోలేకపోతున్నాం. స్కూల్ నుంచి రాగానే బ్యాగ్ అటువైపు విసిరి పారేసింది. షూస్ విప్పి కాలుతో తన్నింది. ఏమిటి అని అడిగితే నీ పని చూసుకో అంటోంది. ఇలాగే వదిలేసావంటే రేపందరూ నీదే తప్పంటారు. అయ్యో అదేంటి? నేను తనతో మాట్లాడుస్తాను. నాకు 36 ఏళ్ళు. కానీ ఇది నా తప్పు కాదు. కాలచక్రం ఒకటి ఉంది, కానీ ఇది తిప్పుతుంది నేను కాదు. నువ్వు ఇలా మొహం ముడుచుకుంటే నా వయసేం తగ్గదు మృదులా. నేను నిన్ను 36 ఏళ్ళకేం కనలేదు, 23కే అమ్మనయ్యాను. ఓ మాట అడగనా? ఇప్పుడే అబ్బా కూతురు ఐర్లాండ్ అని గంతులేస్తున్నారు. పోయిన సంవత్సరం ఐర్లాండ్ని కనిపెట్టుంటే ఈ ప్రాబ్లం ఉండేది కాదుగా. నీకు ఇది అర్థం కాదు, వదిలే. ఇప్పుడు ఎందుకు అరుస్తున్నావు? మరి నీకంటూ ఒక కళ ఉంటేగా. కళ చెదిరిపోతే ఎంత బాధగా ఉంటుందో అర్థం అవడానికి. 13 ఏళ్లకి ఏం కళ కన్నావే? ఆ కళలో ఒకళ్ళిద్దరూ చిన్నప్పుడే ముదిరిపోయేవాళ్ళు. ఇప్పుడు మొత్తం అందరూ ఇంటర్నెట్లో ముదిరిపోతున్నారు. నా కాలేజ్ ఆటోగ్రాఫ్ బుక్ లో డోంట్ ఫర్గెట్ మీ వెన్ యూ కాన్కర్ ద వరల్డ్ రాసింది ఎవరో తెలుసా తమరికి? బ్రిటానియా చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ సూసన్ డేవిడ్, నా బెస్ట్ ఫ్రెండ్. ఇంకా అక్కడే ఉంది. నీకైనా మెడల్ సర్టిఫికేట్ చాలానే ఉన్నాయిలే, చూపించినా? నేను వాటిని 500 టైమ్స్ చూశాను. ఇకపై ఆయుధ పూజకి సరస్వతి పూజకి బయటకు తీస్తే చాలు. నీ కళ నిజం చేయాలనే కదా నేను నా కళలని దూరం చేసుకున్నాను. ఓ, చాలా పెద్ద సాక్రిఫైస్. ఇంత పెద్ద త్యాగం ఏ తల్లి ఎప్పుడు చేస్తుండదే. సాధించే వాళ్ళు ఎలాగైనా సాధిస్తారు. నువ్వు సోమరపోతుగా ఉండిపోయి నింద నాకంట కడుతున్నావా? నేను నీకేమీ అంటకట్లేదు. నువ్వు కలగనేంత స్విచ్ని నేను నీకెప్పుడూ ఇచ్చాను. కానీ మా అమ్మ నన్ను అలా పెంచలా. ఈ లోకం అమ్మాయిల్ని అది చూడకు ఇది చేయకని 4 గోడల మధ్య ఉంచేది. అప్పటి రోజులో అంతే. నువ్వు మాట్లాడినట్టు ఒక్కరోజు నేను మా అమ్మతో ఇలా మాట్లాడుంటే చీపురు కట్ట తిరిగేసి వీపు విమానమోత మోహించేది. అమ్మా ప్లీజ్, నీతో మాట్లాడుతుంటే ఐ విల్ బికమ్ ఓల్డ్. నేను ముసల్దాన్ని అయిపోతాను. నాకు ప్రాజెక్ట్ వర్క్ ఉంది, ఫినిష్ చేయాలి. వదిలే, ఏదో కోపాలు ఉంటుందిలే పాపం. అంటారు. నీ కూతురు నీ పోలికలేగా వస్తాయి. నా కూతురు కాదు, తను నా అత్తగారు. ఇదేదో బాగుందే, నువ్వు టేస్ట్ చేస్తుడు. ఇది మీకోసం చేసింది. నేను సూపర్ కేక్ తిన్నాగా. మీరు తినేది మన ఇంటి మేడ మీద కాచింది. ఈ సాలడ్కి 20,000 రూపాయలా? ఏంటండి, నా జుట్టు గురించి ఏం చెప్పలేదు. ఏం చేసావు? మీరు చూడలేదా? నైస్. ఊరికే చెప్పండి. లేదు నిజంగానే. వైలెటా? రెడ్ గోల్డ్. ఇప్పుడు లుక్ బాగుంది. మీకు నచ్చకపోతే రిమూవ్ చేయడానికి ఒక రిమూవర్ అక్కడే కొన్నాను. థ్యాంక్స్, మీకు నచ్చింది. రేపు మృదులా స్కూల్లో పేరెంట్స్ డే సెలబ్రేషన్. వెళ్ళి అదరగొట్టేస్తాను. అలాగే. ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వలేదని నా మీద కోపం లేదుగా? ఈరోజు 34 కోట్ల రూపాయల జీతం తీసుకునే ఓప్రా విన్ఫ్రే కూడా 5 సార్లు ఇంటర్వ్యూలో ఫెయిల్ అయ్యారు. ఏమన్నారు? 34 కోట్ల? ఎవరితను? ఉన్నారులే, గాజువాకలో ఒక లేడీ. పర్లేదే, మనూరి పిల్లే. ఇప్పటికి ఐర్లాండ్ వెళ్ళడం కుదిరేలా లేదు. ఏమైంది? అది
ఉదయాన్నే ఒక చిన్న యాక్సిడెంట్. ఒక స్కూల్ పిల్లాడు మన కారుకి అడ్డంగా వచ్చి పడిపోయాడు. అయ్యో, ఏం కాలేదుగా? ఏం కాలేదు, టెన్షన్ ఏం లేదు. నేను వెంటనే హాస్పిటల్ అడ్మిట్ చేయించి ట్రీట్మెంట్ ఇప్పించాను. మరి ఇంకేంటి? కేసు ఏదైనా అవుతుందేమోనని భయంగా ఉంది. అది మన వీసా ప్రాసెసింగ్కి ప్రాబ్లం అవుతుంది. ఇన్నేళ్ళు వీసా కోసం పోరాడి అది చేతికి అందే టైంలో. కేసు అంటే అరెస్టా? వాళ్ళు మిమ్మల్ని అరెస్ట్ చేయరుగా? లేదు, ఇన్సూరెన్స్ ఉంది, అలాంటి ప్రాబ్లం ఏం రాదు. వీసా మ్యాటర్లోనే నాకు కొంచెం టెన్షన్గా ఉంది. పోనీ నాన్నకి లైసెన్స్ ఉన్నా ఆయనే డ్రైవ్ చేశారు అని ఆయన లైసెన్స్ ఇచ్చేయచ్చు. మనందరం హ్యాపీగా ఉండాలనే కదా నేను ఇన్ని పాటలు పడుతున్నాను. లక్ అనేది చివరి వరకు నాకు జీవితంలో లేనే లేదేమో. నేను నడిపానని చెప్తే ఓకేనా? నా లైసెన్స్ దీనికైనా పనికొస్తుందండి. అది నేను తీసుకున్నానే కానీ దానివల్ల ఏ యూస్ లేదు. మీ సంతోషమే నాకు ముఖ్యం. మీ వీసాకి ప్రాబ్లం రాకుంటే నాకు అదే చాలు. ఓకే, నేను ఒక ఫోన్ చేసుకొస్తాను. హలో మూర్తి, నేను ప్రసాద్ని. మనం మాట్లాడుకున్నట్టుగానే ప్రొసీడ్ అయిపోవచ్చు. వసంతకి ఎటువంటి అబ్జెక్షన్ లేదు, కానీ తనకి ఫర్దర్గా ఏ ప్రాబ్లం రాకూడదు. అలాగే, ఓకే. ఇక్కడేం చేస్తున్నారు? ఎవరి దగ్గర నుంచి ఫోను? ఆఫీస్ కొలీగ్ బర్త్డే విషెస్ చెప్పారు. రండి భోంచెదురు గాని. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మీరు ఇంతవరకు విన్నది మన ప్రధానమంత్రి స్వచ్ఛ భారత్ కొరకు ప్రజల మధ్యలో కనువిప్పు కలిగించేందుకు విశాఖలో జరగబోయే మ్యారథాన్ పరుగు పందెంలో అందరూ పాల్గొనవలసిన ఆవశ్యకత గురించిన ప్రసంగాన్ని మనం విన్నాం. ఇక తదుపరి కార్యక్రమం ప్రాంతీయ వార్తలు. సార్, రామ్నగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నుంచి మిమ్మల్ని అడిగారు. కాంటాక్ట్ చేయమని నంబర్ ఇచ్చారు. నమస్తే, విశాఖ ఆల్ ఇండియా రేడియో. చెప్పండి సార్. హలో, నేను రాంప్రసాద్ని. స్టేషన్కి నన్ను కాల్ చేయమని నంబర్ ఇచ్చారు. అవును సార్. అలాగే. గుడ్ ఈవినింగ్ సార్. జగదాంబ సెంటర్ దగ్గర ట్రాఫిక్ జామ్ అయిందట, వెంటనే క్లియర్ చేయండి. గుడ్ మార్నింగ్. సరిగ్గా 4 గంటలకి ప్రెసెంట్ పాసింగ్ ఉంది. రాసావా? స్టీఫెన్ సార్ని మీట్ అవ్వాలి. పెట్టాలి. సార్ ఏంటి? నమస్కారం సార్, నా పేరు త్వరగా రాంప్రసాద్. వెళ్ళవయ్యా, నా మొహం కేసు దిక్కులు చూస్తావేంటి? వెళ్ళు. నేను రాంప్రసాద్ని. ఆ యాక్సిడెంట్ కేసేగా. ఆవిడెవరు? తను నా వైఫ్. ఇదెవరు? నేనే సార్. గుర్తుపెట్టారా? ఈ ఫోటో లైసెన్సు లంగా ఓణి వేసుకున్నప్పుడు తీసింది. ఎక్స్పైర్ అయ్యి 2 ఏళ్ళైంది. యాక్సిడెంట్ అయినప్పుడు సార్ ఎక్కడ ఉన్నారు? నేను కార్లోనే ఉన్నాను సార్. ఇంట్లో వంట ఎవరు చేస్తారు? నేనే సార్. హౌస్ వైఫా? లేదు సార్, రెవెన్యూ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తున్నాను. వర్క్ చేస్తున్నారు, డ్రైవింగ్ చేస్తున్నారు, వంట చేస్తున్నారు. అయితే మరి సార్ ఏం చేస్తున్నారు? సార్, నేను ఆల్ ఇండియా రేడియోలో జాబ్ చేస్తున్నాను సార్. ఇన్స్పెక్టర్ రామ్మూర్తి గారి ఫ్రెండా? ఆ రిపోర్టర్ ఇక్కడ అందరికీ ఫ్రెండే. ఇలా చూడమ్మా, ఇప్పుడు ఇది కేసు అయింది. ఆర్టీఐ క్రైమ్. ఈ నేరానికి 3 ఏళ్ళు ఊచలు లెక్కెట్టాలని చట్టం చెప్తోంది. ఇకపై పత్రికలు, టీవీ, కోర్టు అన్నీ మీ వెంట పడతాయి. మీరు మీ వంతుకి రేడియోలో ఒకసారి న్యూస్ చదివేయండి. స్టీఫెన్ సార్. నమస్తే సార్. జగదాంబ సెంటర్లో ట్రాఫిక్ జామ్ అయింది సార్. 2 బళ్ళు నో పార్కింగ్ ప్లేస్ లో ఉన్నాయి సార్. రికవరీ వ్యాన్ వెళ్ళింది సార్. ముందు మీరు అక్కడికి వెళ్ళండి స్టీఫెన్. ఎస్ సార్. నాకు తెలీదండి. నీకేం తెలుసని? నీ పేరు చెప్పాను మూర్తి, ఆయన రెస్పాండ్ అవ్వలేదు. ఇప్పుడు ప్రాబ్లం అది కాదు, నా వైఫ్ లైసెన్స్. అది ఎక్స్పైర్ అయ్యి 2 ఏళ్ళు అవుతుంది. అవును, ప్రాబ్లమే. మనం ఒక లాయర్ ద్వారా మూవ్ చేయడం మంచిదని నాకు అనిపిస్తుంది. బర్త్ డేటా ఎవరికి తెలుసు? మేడం గారి జాతకంలో ఒక డేటు, స్కూల్లో ఒక డేటు, ఇంటర్ సర్టిఫికెట్లో ఇంకొక డేటు. ఆవిడ ఎప్పుడు పుట్టారో ఆవిడకే తెలియదు. ఇప్పుడు హెయిర్ కలరింగ్ చేయించుకుని మళ్ళీ 2nd ఇయర్ చదవబోతోంది. అబే లేదు మూర్తి, ఈ కేసు క్లోజ్ అయ్యేంత వరకు నేను టూరిస్ట్గా కూడా ఎక్కడికి వెళ్ళలేను.
ఐర్లాండ్ వెళ్ళే ఆశలు వదిలేసుకున్నాను మూర్తి. ఒంటరిగా ఐర్లాండ్ వెళ్తున్నానని ఎక్స్పైర్ అయిన లైసెన్స్ ఇచ్చి నా మీద పగ సాధిస్తున్నావా? అయ్యో, అది ఎక్స్పైర్ అయిన విషయం నాకు తెలియదని మాత్రం చెప్పుకో. నిజంగా తెలీదండి. లైసెన్స్ తీసుకోవడంతో సరి, ఆ తర్వాత ఒక్కసారి కూడా యూజ్ చేయలేదు. నాకు ఇచ్చే ముందు కూడా నువ్వు దాన్ని వెరిఫై చేయలేదా? లైసెన్స్ కూడా ఎక్స్పైరీ ఉంటుందని తెలీదు. నా మాట నమ్మండి. నాకు తెలీదు అనే ఒక్క మాట నేర్చుకుని ఈ లోకంలో సంతోషంగా జీవించే ఏకైక వ్యక్తి నువ్వే. నేను ఫారెన్కి వెళ్లకుండా నువ్వు వండి పెట్టేది తింటూ నీ మొహాన్ని చూస్తూ ఇక్కడే వండిపోవాలి, అంతే కదా? ఇన్నేళ్లలో మీ మాట ఎప్పుడైనా కాదన్నానా? మీకు ఎదురు చెప్పానా? ఐర్లాండ్కి వెళ్దామని మీరు అన్నప్పుడు వయసైన అత్తయ్య మావల్ని ఒంటరిగా వదిలి వెళ్ళడం బాగోదు, మీరు మాత్రం వెళ్ళండని చెప్పింది నేనే కదా. మీరిలా మాట్లాడొచ్చా? మనం హ్యాపీగా బతకాలన్న కోరిక నాకు మాత్రం ఉండదా? తప్పకుండా ఉంటుంది. రాణి కొన్న చీర కంటే నీ చీర కాస్ట్లీగా ఉండాలి. ఆఫీస్ అయిపోయిన తర్వాత గిరిజతో కలిసి పావు బాజీ తినాలి. ఇవన్నీ నువ్వు ఎంజాయ్ చేస్తూ చెప్తుంటే నేను ఇకిలించుకుంటూ ఊ కొట్టాలి. ఇలాంటివి చాలా ఉన్నాయిలే. నేను మీకు నచ్చలేదా? నీ వల్ల నాకు నేనే నచ్చడం లేదు. చక్కని జీవితానికి వేరే అర్థం ఉంది. ఉదయం 7ంటికి అర్జెంటుగా టిఫిన్ మిక్కి, మధ్యాహ్నం భోజనాన్ని పొద్దునే టిఫిన్ బాక్సులో కుక్కేసుకుని, రాత్రి కేవలం 4 చపాతీలతో రోజంతా కాలక్షేపం చేసి వారంలో వచ్చే ఒక్క ఆదివారం కోసం ఎదురు చూస్తూ జీవితంతో అయిష్టంగా బతికేమంటావు. నాకు చక్కటి ఏరియాలో మంచి ఇల్లు ఉండాలి. చక్కటి అట్మాస్ఫియర్లో పాప పెరగాలి. చుట్టుపక్కల ఉన్న నైబర్స్ బాగుండాలి. అందరి వైఫ్లో ఎలా డ్రెస్ చేసుకోవాలో నేర్పిస్తున్నారు. అనౌన్స్మెంట్ సరిగ్గా లేకపోయినా, మోడరేషన్ బాగా రాకపోయినా ఒకరికొకరు హెల్ప్ చేస్తూ కరెక్ట్ చేసుకుంటున్నారు. ఫ్యూచర్ గురించి డిస్కస్ చేసుకుంటున్నారు. నేను దానికి నోచుకోలేదే. రాజకీయాలు లేవు, స్పోర్ట్స్ లేదు, సాహిత్యం లేదు. టైంకి ఇంటికి వచ్చి చావాలి. లేట్ అయితే 4 మెసేజ్లు, 7 ఫోన్ కాల్స్. దేనికోసం? వంకాయల రేటు పెరిగింది, టమాటాల రేటు తగ్గింది, స్కూల్ ఫీజు కట్టాలి అని డిస్కస్ చేయడం కోసం. నా జీవితం దీనికి అయిపోతుంది. ఇవన్నీ నేను ఇంటికి వచ్చిన 14 ఏళ్ల తర్వాత చెప్తున్నారు. నా సంతోషం కోసం ఇదంతా చేశానా? అత్తయ్యని మామయ్యని బాగా చూసుకోవాలన్న బాధ్యత నాకుంది. నిన్నే వండానో, రేపే వండాలి, ఇవాళ ఏం చేయాలి, ఇవన్నీ నాకు ముఖ్యమే. బడ్జెట్లో సంసారం చేసే వాళ్ళకి వంకాయల టమాటాల ధర ఇంపార్టెంటే. ఒక్క మిరపకాయ ఎక్కువ పెడితే, కొంచెం ఉప్పు ఎక్కువైతే వాళ్ళు విసిరి కొడతారుగా. అయితే వంట మనిషిని పెట్టాలంటావా? వద్దు, హోటల్ నుంచి ఆర్డర్ చేసుకుందాం. ఇకపై నువ్వు వంట చేయక్కర్లేదు. ఏం మాట్లాడుతున్నారు? నాకు కోరికలున్నాయి, కలలున్నాయి. కలలా? ఏమిటండి తమరి కలలు? కళ్ళు మూసుకుని నిద్రపోతే అందరికీ కలలు వస్తాయి. అవి కావు. ఫ్యూచర్ని ముందు చూపుతో చూడగలిగే విషన్ కావాలి. అలాంటి కలలు కనాలంటే మినిమం క్వాలిఫికేషన్ ఉండాలి. అలాంటి కలలు ఈ మొహానికి చచ్చినా రావు. తీసి తగలడవే. హలో, అవును, ఏంటి ఎప్పుడు? సరే, కమిషనర్ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నారు. పొద్దున్న 10ంటికి రమ్మంటున్నారు. నువ్వు వెళ్ళిరా. నాకు రావడం కుదరదు. నాకు వేరే పనుంది. అన్నీ సాల్వ్ అయ్యాయనా? ఇంకే సమస్య లేదు. అమ్మా, మేమంతా తినేశాం. అత్తయ్య తలనొప్పిగా ఉందని పడుకుంది. టేబుల్ మీద చపాతీలు చేసి ఉంచింది. తిని పడుకోండి. అలాగే మావయ్య. వాళ్ళు ఏదైనా అడిగితే ఏం చెప్పాలో కూడా తెలీదు. తెచ్చుకుంటేనే భయంగా ఉంది. మీరు రండి ప్లీజ్. ఇంకా భోంచేయలేదా? ఇక్కడేం చేస్తున్నారు? ఏదైనా సమస్యరా? అది యాక్సిడెంట్ కేసు గురించి కమిషనర్ ఆఫీస్కి రమ్మన్నారు. ఒకదాన్ని వెళ్ళాలంటే భయంగా ఉంది. ఒకదాని ఎందుకు వెళ్ళటం? సార్కి ఏం పని ఉందట? ఇదేమన్నా చిన్న పిల్ల వేలు పట్టుకుని తీసుకెళ్ళడానికి? ఇది వెళ్ళొస్తుందిలేండి, మీరు వెళ్ళండి నాన్న. వెళ్ళేది కళ్యాణ మండపానికి కాదురా, పోలీస్ స్టేషన్కి.
తప్పు చేసింది నువ్వు, తను కాదు. నే వస్తాను పదమ్మా. ఆ విషయం నాకు తెలీదా? ప్లీజ్ వెళ్ళండి, వెళ్ళండి నాన్న. రేయ్, మనసాక్షి లేకుండా మాట్లాడతావేంట్రా? తల్లి తండ్రి లేని పిల్లరా తను. అదే సమస్య, దానికి లేకపోవడమే సమస్య, నాకు అందరూ ఉండడమే సమస్య. నాన్న ప్లీజ్, ఇది నా పర్సనల్ మ్యాటర్, ఇందులో మీరు జోక్యం చేసుకోకండి. లోపలికి వెళ్ళండి.